ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారికి ఊహించని రాజయోగం ఫిబ్రవరి నెల 15వ తేదీ మహాశివరాత్రి లోపు మీకు అదృష్టం కలిసొస్తుంది. ఊహించని మార్పులు రాబోతున్నాయి. మీ జీవితం మునిపెన్నడూ కూడా మీరు చూడలేనటువంటి రీతిలో ఈ సమయంలో మారిపోతుంది అని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. అసలు ఈ వృషభ రాశి వారి లైఫ్ ఏ విధంగా మారిపోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల వృద్ధి జన్మించుంటారు. వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి రాశి చక్రంలో 2వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం వృషభ రాశి వారికి మూల సూత్రాలు. ఈ రాశి వారికి ఫిబ్రవరి 15వ తేదీ మహాశివరాత్రి లోపుగా మీ జీవితం అయితే మాత్రం పూర్తిగా మారిపోతుందండి. కళలో కూడా మీరు ఎప్పుడూ కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన మార్పులు, అదృష్టకరమైన యోగాలు మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారు. ఈ రాశి వారికి శుభవార్త అనేది వినిపిస్తుంది. అవసరమైనప్పుడు ఆర్థిక సహాయం సకాలంలో అందుతుంది. ఇది మీకు మానసిక ప్రశాంతతను కూడా కలిగిస్తుంది. బంధుమిత్రుల నుండి లభించే సహకారం తోడవుతుంది. ఇష్టదైవాన్ని దర్శించుకోవడం వలన మీలో సానుకూల శక్తి కూడా పెరుగుతుంది. ఈ వారం మీకు విజయ సూచకంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు ఆలస్యం కాకుండా పూర్తి అవుతాయి. మీ మనోబలం, ఆత్మవిశ్వాసము మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఉద్యోగంలో అధికారుల నుండి గౌరవం, ప్రశంసలు అందుతాయి. వ్యాపారంలో అనుకూలత ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మాటలో సంయమనం పాటిస్తే వివాదాలకు దూరంగా ఉండగలుగుతారు. ఈ రాశి వారికి ఆర్థికమైన స్థిరమైనటువంటి పురోగతి కనిపిస్తుంది. కనకదార స్తోత్ర పారాయణం మీకు ఎంతగానో మేలును కూడా చేస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ వృషభ రాశి జాతకులకు ఈ ఫిబ్రవరి నెల కళలో కూడా నమ్మలేనటువంటి మార్పులు అయితే మీరైతే చూడవచ్చు. మీకు అన్ని విధాలుగా కూడా అదృష్టమే అదృష్టం, మహాయోగం మీకైతే పట్టబోతోంది. ఈ రాశి వారికి ఈ నెల చివరిలో కొంచెం జాగ్రత్త అయితే అవసరమండి. ఫిబ్రవరి 23న కుజుడు 10వ ఇంట్లోకి ప్రవేశించి రాహువుతో కలుస్తాడు. ఇది వృత్తిపరంగా అంగారక యోగాన్ని కలిగిస్తుంది. దీని కారణంగా మీలో ఎదురు తిరిగే గుణం లేదా దూకుడు స్వభావం అనేది పెరగవచ్చు. ఆఖరి వారంలో అధికారులతో లేదా ప్రభుత్వ ప్రతినిధులతో వాదనలకు దిగకండి. ఇది మీ యొక్క ప్రతిష్టను దెబ్బతీసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఆర్థికంగా మీరు చాలా బలమైన స్థితిలో ఉంటారు. విస్తరణ కారకుడైన గురువు మీ ధనస్థానంలో సంచరించడం వలన పొదుపు పెరుగుతుంది. కుటుంబ ఆస్తుల ద్వారా లేదా పాత పెట్టుబడుల ద్వారా ఆదాయం లభిస్తుంది. మీ మాట తీరు ఇతరులను ఆకట్టుకుంటుంది. ఇది కొత్త వ్యాపార ఒప్పందాలకు లేదా జీతం పెంపుదలకు, చర్చలకు కూడా దోహదం చేస్తుంది. 11వ ఇంట్లో శని ఉండడం వలన మీ కష్టానికి తగిన ఫలితం నేరుగా అందుతుంది. కన్సల్టెన్సీ, విద్యారంగం లేదా కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులకు నగదు ప్రవాహం అయితే చాలా బాగుంటుంది. 10వ ఇంట్లోకి మారడం వలన ఆఫీసు అలంకరణకు లేదా మీ యొక్క వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడానికి కూడా మీరు ఖర్చు చేస్తారు. అయితే ఈ నెల చివరి వారం స్నేహితులకు పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వకండి. ఎందుకంటే ఆ డబ్బు తిరిగి రావడం చాలా కష్టం కావచ్చు. కెరియర్ పరంగా దూసుకుపోతున్న ఆరోగ్యం విషయంలో ఛాతీ మరియు ఒత్తిడికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. 4వ ఇంట్లో కేతువు సంచారం వలన అప్పుడప్పుడు తెలియని ఆందోళన లేదా ఛాతీలో భారంగా అనిపిస్తుండవచ్చు. అది ఎక్కువగా మానసిక ఒత్తిడి వలన కలిగే సమస్య అవుతుంది. 10వ ఇంట్లో ఎక్కువ గ్రహాల సంచారం మోకాళ్ళపైన లేదా కీళ్లపైన ప్రభావం చూపిస్తుంది. నడిచేటప్పుడు లేదా వ్యాయామం చేసే సమయంలో జాగ్రత్త వహించండి. ఈ నెల చివరిలో కుజరాహువుల కలయిక వలన జ్వరం లేదా వాపులు కూడా రావచ్చు. తగినంత నిద్రపోవడం మరియు శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. కుటుంబ జీవితం మిశ్రమంగా ఉంటుంది. ధనస్థానంలో గురువు ఉండడం వలన కుటుంబ సభ్యులతో సామరస్యంగా ఉంటుంది. ఏదైనా శుభకార్యానికి ప్లాన్ చేస్తారు. పిల్లలతో మరియు జీవిత భాగస్వామితో మీ యొక్క సంభాషణ మృదువుగా ఉంటుంది. అయితే 4వ ఇల్లు గృహ వాతావరణం కేతు ఉండడం వలన ఇంట్లో ఎక్కడో తెలియని అసంతృప్తి లేదా తల్లిగారి ఆరోగ్య విషయంలో ఆందోళన అనేది మీకు కలిగే సూచనలు ఉన్నాయి. ఇంటి మరమ్మతులు లేదా ఎలక్ట్రికల్ సమస్యలు తలెత్తవచ్చు. బయటి ఒత్తిడి ఇంట్లో వారిపైన చూపించకండి. ఎందుకంటే ఈ సమయంలో మీ యొక్క సహనం కాస్తంత తక్కువగానే ఉండే అవకాశం అయితే ఉంటుంది.
విద్యార్థులకు ఈ సమయం ఏకాగ్రత చాలా అవసరం. కొంత మీకు సవాలైతే కనిపిస్తుంది. కేతువు ప్రభావం వలన చదువుపైన దృష్టి పెట్టడం కష్టంగా కూడా మీకు అనిపించవచ్చు, లేదా సబ్జెక్టులు మార్చాలనేటటువంటి ఆలోచన కూడా మీకు రావచ్చు. ప్రాథమిక విద్యలో ఉన్నవారు మరింతగా కష్టపడాలి. వృత్తిపరమైన కోర్సులు అంటే ఎంబీఏ, లా, మాస్ చేసేవారికి మాత్రం బుధుడు పదవి ఇంట్లో ఉండడం వలన అద్భుతమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మీ ప్రజెంటేషన్ స్కిల్స్ అనేవి అందరినీ కూడా మెప్పిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు రాసేవారికి ఫిబ్రవరి 13 తర్వాత సూర్యుడి అనుకూలత వలన విజయ అవకాశాలు కూడా చాలా మెరుగ్గా ఉంటాయి. చూశారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. సాధారణంగా వృషభ రాశి వారు ఎప్పటికీ కూడా సహనం కోల్పోరైతే ఈ రాశి వారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం. వీరు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. దీని కారణంగా మొండితనం పట్టుదలగా ఉంటుంది. దీనివలన నష్టం చేకూరుతుంది కాబట్టి వీరు మొండి పట్టుదలను విడవాలి. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. వీరు ప్రేమలో చిక్కుకున్నారు అంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మ అవుతారు. వీరు ఎంతటి కార్యములైనా సరే సులభంగా చేస్తారు. అయితే వీరు పొగడ్తలకు అసలు లొంగరు. వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరితనం కలవారుగా ఉంటారు. ఇక ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులు. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారి సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం, నాణాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాల యందు బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం ఉంటుంది. ప్రాణశక్తి కూడా ఉంటుంది. మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం కలవారిగా ఉంటారు. ఏదైనా కార్యక్రమం నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్రనందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం కూడా క్రమంగా క్షీణించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారము. వీరికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు కోరుకున్న జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరుతారు. మంచి పదవులు పొందే అవకాశము కనిపిస్తోంది. వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులు అని చెప్పాలి. వృషభ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దానిని అంతు చూడనిది విడిచిపెట్టారు. తమ భర్త, జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు. ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది. స్థిరమైన భావాలు ఉంటాయి. వీరి కోపం చాలా త్వరగా వస్తూ ఉంటుంది. వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా వీరికి తగ్గిపోతుంది. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే వృషభ రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.